హలో గైస్ ఒకటి బాల్పిచ్ వద్దు. సో బుజ్జితల్లి బుజ్జితెల్లలారా బుజ్జి తండ్రులారా నెగటివ్ చెప్పే నా కొడుకులో చెప్తున్నా బ్లాక్ బాస్టర్ సినిమా తండేల్ మూవీ ఎలా ఉంది రివ్యూ చెప్పు. సినిమా ఏంటంటే మూవీలో ఏదన్నా వర్క్ అయింది అంటే సాయి పల్లవి నాగ చంద్ర వాళ్ళు సీన్స్ చూస్తా ఉంటే కళ్ళ నీళ్ళు ఆగలేన్నా. ఆవిడ పెర్ఫార్మెన్స్ అసలు మాట్లాడక్కల్లా, బట్ ఇందులో ప్యూర్ డామినెన్స్ చైతు గారిది కనిపిస్తుంది. ఆ క్యూట్ మూమెంట్స్, ఆ డైలాగులు, ఆ ఎమోషనల్ సీన్లు కొంతవరకు వర్క్ అవుతాయి. దట్ టు లార్జ్లీ బికాస్ ఆఫ్ సాయి పల్లవి గారి యాక్టింగ్. నాగ చైతన్య గారు పాపం ట్రై చేస్తారు, బట్ తెలిసిందే ఆయన యాక్టింగ్ ప్రావెస్ అవన్నీ మనకు తెలుసు కదా. ఆ స్టోరీని తీసుకొని నాగ చైతన్య విశ్వరూపం చూపేసిండు. 5 రోజుల 100 కోట్లు రావుతాయి గుండు గీకించుకుంటారు. నా పేరు రాకేష్. కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాగ చైతన్య గారికి. అభిమాని తన హీరోని ఎలా చూసుకోవాలో అలా చూపించాడు చందు మొండేటి. బట్ మూవీలో ఎవరన్నా 100% ఎఫర్ట్ పెట్టి మాక్సిమం అవుట్పుట్ ఇచ్చిర్రు అంటే అది దేవిశ్రీ ప్రసాద్ గారే. ఈ సినిమాలో ఆ బుజ్జి తల్లి అన్నప్పుడు ఒక వైరల్ మ్యూజిక్ వస్తుంది. బ్యూటిఫుల్ మ్యూజిక్. క్రింజి తల్లి. వాస్తవంగా మాట్లాడుకుంటే కథ లేదు మూవీలో. ఒక 2-3 ఈవెంట్లు ఉన్నాయి, వాటి చుట్టూ ఒక 2.5 గంటల సినిమా. ఓ లవ్ స్టోరీని చూపిస్తూ లవ్ స్టోరీకి ప్రొఫెషన్ అడ్డొచ్చి ఆ ప్రొఫెషన్ వల్ల పేట్రియాటిజంలోకి వెళ్ళి ఆ పేట్రియాటిజంలోంచి మళ్ళీ లవ్ స్టోరీ బతుకుతుంది. ఇప్పుడు తండేలు అంటారు, డాడీ లైక్ సన్ అంటారు, లవ్ స్టోరీ అంటారు, వైజాగ్ సే గుజరాత్ అంటారు, గుజరాత్ పాకిస్తాన్ అంటారు, దేశభక్తి అంటారు, మళ్ళీ లవ్ అంటారు. కథలో ఏం ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ లేనప్పుడు ఏదో అట్లా జింగోయిజం కొంచెం, ఆ రిలీజన్ కొంచెం వేసేసి ఏదో అట్లా హైప్ క్రియేట్ చేద్దాం ఈ జోన్ లో ఆపరేట్ అవుతున్నారు కొందరు. అండ్ ఈ సినిమాలో కూడా ఆ ఎలిమెంట్స్ చాలా వరకు కనిపిస్తూ ఉంటాయి. సినిమాలో ఏం లేదు, బయట అపియరెన్సెస్ కోసం పెట్టిన ఈ ఎలిమెంట్సే ఉన్నాయి మూవీలో. ఇంత చెప్తున్నావు, సినిమా నచ్చిందా లేదా అంటే నాకు నచ్చలేదండి, నాట్ ఈవెన్ క్లోజ్. సినిమా ఎప్పుడు అయిపోతారా. సినిమా అయితే దొల్ల కొట్టేసింది భయ్య. ఓకే, అండర్ రిటర్న్ కంటే కూడా బ్యాడ్లీ రిటర్న్ ఫిల్మ్ అని చెప్పాలి. హౌ ఈస్ తండేల్ అంటే పండబెట్టేస్తుంది. ఇది మన రివ్యూ ఆఫ్ తండేల్.